ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హీబ్రూ 11వ అధ్యాయము 6వ వచనము. ఒక ఊరిలో ఒక కరువు వచ్చింది. పాస్టర్ గారు ఇంకా అందరు సంఘస్థులు కూడా కలిసి ప్రార్థన చేయాలని ఏకీభవించారు. అందరూ కూడా సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్నారి గొడుగుతో వచ్చి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం చూస్తుంటాము. పాస్టర్ గారు అది చూసి చాలా ఆనందించారు. చివరిలో మరి పాస్టర్ గారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా మరి ప్రార్థన చేయడానికి వచ్చారు, కానీ ఈ యొక్క చిన్నారి మరి విశ్వాసముతో ప్రార్థన చేయడానికి వచ్చిందని ఆమెను అభినందిస్తారు. మన జీవితాల్లో కూడా వాక్యానుసారంగా విశ్వాసము లేకుండా ప్రార్థన చేయడము మరి అది వ్యర్థము అండి. సో బైబుల్ సేస్ వితౌట్ ఫెయిత్ వి కెనాట్ ప్లీజ్ గాడ్. సో ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యము, చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, మన విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకి ప్రతి ఉత్తరము ఇస్తారండి. సో నమ్మండి, నమ్మిన వానికి సమస్తము సాధ్యము అని వాక్యంలో రాయబడి ఉంది. సో ఎప్పుడైతే మీరు విశ్వాసంతో అడుగుతారో అది ఇవ్వబడుతుంది, విశ్వాసంతో తట్టుతారో అది తీయబడుతుంది, విశ్వాసంతో వెతుకుతారో దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడండి. మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా మనల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.